ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సరే, ఈ క్రమంలో మీరు అంత మహాదర్శకుడు బాపు గారిని కూడా వెయిట్ చేయించారట. బాబు గారు వెయిట్ చేశారట మీకోసం. అదేంటి సార్ ఆ సన్నివేశం? భక్త కన్నప్ప సినిమా. భక్త కన్నప్పలో కండ గెలిచిందా? కండ గెలిచింది తనని నాన్న. ఆ పాటకి నేను రెగ్యులర్గా బిజీగా ఏదో వాయిస్తుంటే సడన్గా మాకు కమల్ దాస్ గారు, అచ్యుతం గారు అని ఇద్దరు మాకు అప్పుడంతా లైవ్గా సార్. ఇప్పుడు వచ్చి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాయించి వెళ్ళిపోతున్నారు, మల్టీ ట్రాక్స్. అప్పుడు అందరూ కూర్చొని వాయించాల్సిందే. ఒక పాట అంటే ఈ పాటకు వచ్చి 48 మంది ఆర్కెస్ట్రా కండ కలిసింది. దానికి డప్పులు, డ్రమ్స్ సత్యం గారు కదా, ఏం టేకింగ్. సత్యం గారు యాక్చువల్ ఒరిజినల్గా వచ్చి ఆదినారాయణరావు గారు వాళ్ళ గురుగారు, సత్యం గారు గురుగారు. అంజలి ప్రొడక్షన్స్లో ఈయన ఉండేవారు. ఆయన పాడుతుంటే అక్కడే ఈయన సంగీతం నేర్చుకున్నాడు. ఆదినారాయణరావు గారిని చూసి నేర్చుకున్నారు. ఈయన ఒక టైప్ అయిన మేధావి సత్యం గారు. కృష్ణరాజు గారు ఈయన బాబు గారు ఫిక్స్ అయిపోయారంటే మార్చరు. అప్పుడు సత్యం గారు ఆయన సినిమాలు ఉన్నా కూడా నేను మా గురువు గారికి నేను హెల్ప్ చేస్తానని చేశారు. ఆ టైంలో ఒక పాటలో నేను 7 బాణాలు వేస్తాను. కండ గెలిచి ఇందులో 7 బాణాలు వేస్తాను. డంగ్ డంగ్ టంగ్ డంగ్ సరి గా 7 బాణాలని అన్నారు. వెంటనే సత్యం గారు 7 బాణాలంటే సరిగమ పదని, అవి కూడా 7 సరి గమ పద ని సప్తస్వరాలు కాబట్టి మీరు 7 బాణాలు వేస్తున్నారని. అలాగా అండి మనకి ఏదో బేసిక్ గిటార్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చిందంటే కొత్తగా, ఆ ఇన్స్ట్రుమెంట్ వాడండి దీనికి, కీబోర్డ్లో వద్దు, లేకపోతే వైలెన్స్ని పిచ్చి కాటో అనేవారు. టంగ్ 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 అంటారు, పిజీ కాటో అంటారు. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఇటాలియన్ వర్డ్స్ అండి. ట్రాక్ సిస్టమ్ లేదు. ఇప్పుడు వెళ్ళి నేను తనిగా వాయించవచ్చు, అందరూ కలిసి వాయించాలి. 48 మంది ఉండాలి ఆర్కెస్ట్రా మొత్తం ఫుల్. సో ఒక 3-4 days నా కోసం వెయిట్ చేశారు. అప్పుడు అప్పుడు నేను వెళ్ళి బాపు గారికి నమస్కారం పెట్టి నన్ను క్షమించాలి, నేను అక్కడ ఇరుక్కుపోయి, మరి నా రికార్డింగ్ ఉంటే కూడా నేను అంతే కదా, మరి నేను పంపించను కదా మిమ్మల్ని, ఏం పర్వాలే ఇప్పుడు వాయించండి మీరు అన్నారు. ఇప్పుడు వాయించిన తర్వాత మేము అంత సాంగ్స్ అంతా అందరూ లోపల ఉంటూ వింటున్నప్పుడు కూడా చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. మీ నాన్నగారు, నేను అసలు నాన్నగారిని చూడడానికి వచ్చాను మెడ్రాస్కి, నాన్నగారిని కలవడానికి వచ్చాను బాబు గారు అన్నారు. కలవడానికి వచ్చాను, అక్కడ వచ్చిన వాతావరణం, ఆ ఊరు చెన్నై మద్రాసు ఊరు, ఎక్కడికి వెళ్ళినా గుడులు, ఇటు వెళ్ళిన సంగీతం. ఆయన వచ్చింది ధనుర్మాసంలో వచ్చాడు. ధనుర్మాసం మొత్తం సంగీతమే ఉంటుంది మా మద్రాసు, కచేరీలు అవి ఇవి. తర్వాత ఈయన వచ్చి ఎక్కడ రూమ్ తీసుకొని ఉండి, మా నాన్నగారు రాత్రి 11 గంటలకి పియానో వాయిస్తూ ఉంటారంట, ప్రాక్టీస్ చేస్తూ. ఈయన గోడ దగ్గర కూర్చొని వింటూ ఉండేవారంట. అప్పుడు వెళ్ళి నాన్నగారిని కలవటం, ఆయన ఆ బొమ్మలంతా వేస్తుంటే, అయ్యో మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు, మీరు ఎక్కడో ఊర్లో కూర్చుంటే ఎలాగా అని అంటే, నేను నాన్నగారి వల్లే నేను మద్రాసుకే వచ్చేసాను, ఇంతటి వాడిని అయ్యాను అని నాతో చెప్పి. మీ కుటుంబం పట్ల, నాన్నగారి పట్ల ఆ గౌరవంతో, చాలా గౌరవం. సో ప్రాక్టికల్గా ఆ కండ గెలిచింది పాట, ఆ మ్యూజిక్, ఆ 7 సప్తస్వరాల సౌండ్ కోసమని మీకోసం ఆగి బాపు గారు ఆగారంటే వాళ్ళు ఆ కళకిచ్చే విలువ, కళాకారుడికి ఇచ్చే గౌరవం అలా ఉండేది ఆ కాలంలో. అవును. ఇప్పుడు అంతానా, ఇప్పుడు తీసే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాపం ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తుంటే ఈ హీరోలు మనకు రాలేదా, తీసే ఇంకోటి పిలువు, ఇంకోటి చూడు అంతే. అప్పటికప్పుడు ఎవడో తమిళనాడులో ఎవడో పాపులర్గా వస్తున్నాడంటే వాడిని పెట్టే అలా చేస్తా. సరే, తర్వాత మీరు ఇప్పుడు ఇందాక అద్భుతమైన పాట ఒకటి వినిపించారు, ఇప్పుడు మీరు ఇందాక మెలడీ, దీనికి నేనే చేశారన్నారు. మీరు మీ 28 మంది దాదాపు డైరెక్టర్ల దగ్గర మీరు చేశారు కదా, వాళ్ళ కొన్ని పేర్లు ఒకసారి తలుచుకుందాం సార్. పేర్లు ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్సా? పెద్దవాడు. ఫస్ట్ రాజన్ నాగేంద్ర, విజయభాస్కర్, జీకే వెంకటేష్, కన్నడంలో దేవరాజన్ గారు, మలయాళంలో దేవరాజన్ గారు, తెలుగుకు వస్తే చక్రవర్తి గారు, సత్యం గారు, రమేష్ నాయుడు గారు, జేవి రాఘవులు గారు, బి గోపాలం గారు. పెండియాల వాళ్ళు సార్, పెండియాల గారు సార్. చిత్రం బళరే విచిత్రం, దానికి నేనే వాయించాను. సుసర్ల దక్షిణామూర్తి, నేను పెదనాన్న గారు అంటాను పెండ్యాల గారిని. సుసర్ల దక్షిణామూర్తి గారిది
ఆయనకి ఒక 4-5 సినిమాలు వాయించాను. పెండ్యాల గారి గురించి చెప్పారు. సుశాల దక్షిణామూర్తి గారు సార్ అమ్మమ్మమ్మ మొగరాయుడు అండి. ఆయన శిష్యులే కోదండమణి. ఆయన దగ్గర చేశారా మీరు? అమ్మో, సుశీల కృష్ణమూర్తి గారికి చాలా చాలా సినిమాలు వాయించాను. ఆ తర్వాత రిటైర్ అయిపోయారు ఆయన. ఆయన ఎలాగంటే పాట పాడేసిన తర్వాత జానకి గారు, జానకి గారు ఆవిడ వెరీ సిన్సియర్ సింగర్. ఆవిడ ఒక 10 టేకులు అప్పుడైతే, ఇప్పుడు బిట్లు పాడచ్చు, అప్పుడంతా బిట్లు కదా మొత్తం పాడాల్సిందే. అంతా పాడి మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అన్న తర్వాత కూడా ఇంకొకటి తీద్దామా అనేవారు అనమాట. ఇన్న దక్షిణామూర్తి గారు ఇంకోటి తీద్దాం, ఏం చేసేస్తావు కొత్తగా, నాకు చాలా బాగా వచ్చింది. అంత అంత పవర్ఫుల్గా ఉండేవాడు. రామారావు గారు కూడా, ఎన్టీ రామారావు గారు ఆయనకు ఒక అలవాటు ఉండేది సార్. మాస్టర్ గారు, దక్షిణామూర్తి గారు, ఎంతమంది పిల్లలు, ఎవరు వచ్చినా కొంచెం కాలికులు అంటే వయసులో మా నాన్నగారిని ఒకసారి అడిగారు, మాస్టర్ గారు రాజేశ్వరరావు గారు, నేను లోపల వాయిస్తున్నాను కదా, ఈయన 3వ అబ్బాయి సార్ అన్నారు. మా అబ్బాయి 3వ అబ్బాయి సార్, ఆశీర్వాదం చేసి దండం పెట్టండి. నేను పెట్టేసాను రాగానే, ఆటోమేటిక్గా పడిపోతాం కదా. రామారావు గారు కనబడగానే కాళ్ళ మీద ఎవరైనా పడిపోతారు. మా నాన్నగారు దండం పెట్టేశారు. నాన్నగారు మంచి పని. 3వ అబ్బాయి సార్. సరే 3వ అబ్బాయి వీరు, మీకు ఎంత సంతానం? 9 మంది సార్ అన్నారు. వెరీ పూర్ నాన్నగారు. ఆయన 14 మంది 15 మంది. సుశీల దక్షిణామూర్తి గారిని అడిగారు, అయిందే కదా సార్, జనని శివకామిని సరళిత, అది చాలదు. ఆయన్ని ఒకసారి అడిగారు, మాస్టర్ ఎలా ఉంటాడంటే స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్గా ఉంటాడు, ఫేస్ ఎంత పెద్దది అనమాట. అందుకని అడిగారు, మీరు భలే ఉంటారు మాస్టర్ గారు, నేను వయసు అడగను, నేను వయసు చెప్పను, వయసు అడగను, ఎంతమంది సంతానం అన్నారు. నాకు ఒక అబ్బాయి సార్. మరి 4 అమ్మాయిలు సార్. 5 వెరీ పూర్ ఆయన మార్కులు వేసేస్తుంటాడు. అప్పుడు సార్, ఇప్పుడు అది ఎందుకు సార్, మనకి ఈయనకు సిగ్గు అయిపోయింది సుశీల దక్షిణామూర్తి. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, సంతానాలు ఎందుకు సార్, మనం ఈ పాట వినండి అని ఆయన కూడా అదే సరదాలు అనమాట, సరదా సంగతులు. సో మీరు తర్వాత కేవి మహాదేవను, ఎంఎస్ విశ్వనాథన్ గారు వాళ్ళు సార్, వాళ్ళతో కూడా చేశారా? లేదండి, మా మహాదేవన్ గారికి నేను వాయించలేదు. ఎంఎస్ విశ్వనాథన్, దానికి కారణం వేరు. అదే దానికి ఒక కథ చెప్తాను, మళ్ళీ ఇన్ఫర్మేటివ్. బాపు గారు రాజేశ్వరరావు గారిని చూడడానికి వచ్చి, బాపు రమణలు వాళ్ళిద్దరు ఒకటే కదా. ఎవరు రమణ అంటే తెలియదు, ఎవరు బాపు అంటే తెలియదు. ఇద్దరు కలిస్తేనే బాపు రమణ. అవును, పార్వతి పరమేశ్వర్ లాగా వాళ్ళు. నేను మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు బాపు గారు మీ గురించే వచ్చి ఇదంతా అయిపోయారని నాకు వేటూరు గారు చెప్పారు, అది మీకు ఒక సినిమా కూడా ఇవ్వలేదే అని నేను నాన్నగారిని అడిగాను. ఇవ్వలేదా అంటారు ఆయన. మా నాన్నగారు పెద్ద గోడ మీద ఏది పట్టించుకోరనమాట. తర్వాత నేను బాలుని అడిగాను, రే అవునరా బాపు గారు రాజేశ్వరరావు గారు అది నాన్నగారు పాటలు అన్నీ వింటారు, నాన్నగారు సినిమా ఏంటంటే నేను డైరెక్టర్ అవుతాను, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, వారు నాకు దేవుడితో సమానం. ఆయన దగ్గర ఆయన పాట చేసిన తర్వాత ఇలా కొంచెం మార్చుదామా మాస్టర్ గారు అనే ధైర్యం నాకు లేదు, అందుకనే నేను ఆయన పెట్టుకోలేదు. ఎంత ఇన్ఫర్మేటివ్ ఇది చూడండి, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్. అదేలాగా నేను మామ దగ్గర వాయించలేదు. నేను, బాలు, వేటూరు గారు, చక్రవర్తి గారు, కేవి మహాదేవన్ గారు, మేము చాలా, నా ఏజ్, నేను బుడ్డోడిని వాళ్ళ ముందు. బాలు కొంచెం నాకంటే కొంచెం పెద్దవాడు వాడు, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు. బాలు తర్వాత చక్రవర్తి, తర్వాత మామగారు గ్రేట్ పెద్దవాళ్ళు, వేటూరు గారు పర్వాలేదు. ఆయన దగ్గర మీతో చాలా క్లోజ్లీగా ఉండేవాడు అనమాట, చనువుగా ఉండేవాడు ఆయన దగ్గర. ఆయన రికార్డింగ్ చెప్తే నేను మామ దగ్గర నేను వాయించాను, మామ అని పిలిచేవాళ్ళు ఆయన. అప్పుడు ఏరా నా దగ్గర రావేమిరా ఇడియట్ అనేవారు. మామ వద్దులేండి మామ, నేను రాట్లే మామ. ఎందుకు వెళ్ళలేదు సార్, నేను నాకే తెలుస్తారు. తర్వాత జీకే వెంకటేష్ ఎక్కువ చేశారు కదా. ఆనంద్ పడి ఆనంద్ ఒక వేణువు వినిపించేది నేనే వాయించాను, గిటార్ మీదే. అందరికి అది ఆ పాట తరా తరరేరా తననాని తననాని మ్రోగింది. అది
అది కూడా జీకే వెంకటేష్ గారు. ఇప్పుడు జీకే వెంకటేష్ శిష్యుడే కదా మన ఇళయరాజా గారు? శిష్యుడు కాదండి, అంటే ఎంకరేజ్ చేశారు ఆయన దగ్గర. అయితే మొదటి నుంచి చిన్న కుర్రాడుగా ఉన్నప్పటి నుంచి జీకే వెంకటేష్ గారు ఆయన దగ్గర కంపోజింగ్లో గిటార్ వాయించేవాడు. తర్వాత హార్మోనిస్ట్ అయిపోయాడు. తర్వాత నేను గిటారిస్టు, ఇళయరాజా హార్మోనిస్ట్ మారింది. నేను జాయిన్ అవ్వగానే హార్మోనియం వాయించరాను, అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తారు ఇళయరాజా. ఒకవేళ జీకే వెంకటేష్ కదా మ్యూజిక్ కదా? అవునండి, జీకే వెంకటేష్ కదా. ఈయన రాజుగారిది అదే నవతా ఆర్ట్స్, అమెరికా అమ్మాయి నవతా ఆర్ట్స్. అందులో మీది ఉంది కదా? ఇళయరాజా గారు గిటార్ కదా అది? ఆ బిట్ చేసింది ఎవరు? ఆ పాటకి మ్రోగింది వీణకి ఒక వేణువుకి ఇళయరాజా గారు ప్రమోషన్. ఎల్ వైద్యనాథన్ గారు అని ఆయన అసిస్టెంట్గా ఉండేవాడు అనమాట. ఆ రోజు ఆయన సృష్టి చేస్తే రాలేదు. ఎలా రికార్డింగ్ అనగా నేను నవతారాజు గారు, అదేంటి మన రాజా అమ్మో కనబడని మేధావి వాడు వీడనే ఆయన చెవుడు ఆయనకి. అదే వాడు చాలా మేధావి, వాడిని పెట్టి చేయించు. వెంకటేష్ అనే పిలిచారు, జీకే వెంకటేష్ని. అప్పుడు రాజా నీకు ప్రమోషన్ రా, నిన్ను చేయమంటున్నారు మొత్తం పాట అరేంజ్మెంట్స్ అని. ఆయన రాజా గారు చేశారు అమెరికా అమ్మాయికి. ఈ ఒక వేణువులో మీరు గిటార్ వాయించారు? నేను బేస్ గిటార్ వాయించాను. అప్పటికే బేస్ గిటార్. దాని గిటార్ ఇళయరాజా గిటార్ వాయించలేదా? ఇళయరాజా వాయించలేదు. ఇళయరాజా వచ్చి అరేంజర్, టోటల్ పాట మీద బీజిఎమ్స్ అన్నీ అయినాయి సార్. అంటే ఒక వేణువు వినిపించిన పాటలు, అమెరికా అమ్మాయి పాటలు, గిటార్ బిట్లన్నీ మీవే? నేను వాయించాను, ఇళయరాజా గారు కంపోజ్ చేశారు. కంపోజ్ చేశారు. గిటార్ మీదే కదా, ఇన్స్ట్రుమెంట్ మీదే కదా? నేను మా బ్రదర్ ఒక ఆయన పూర్ణచంద్రరావు ఆయన, చంద్రశేఖర్ అని ఒక ఆయన, మూడు గిటార్లు వాయించారు. 3 గిటార్లు వాడారు ఆ పాటలో. జి ఆనంద్ కంపోజింగ్ టైంలోంచేనే పిలిచి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చాం సార్. మామూలుగా ఎస్ రాజేశ్వరరావు గారు అంటే ఆయన మాధుర్యానికి మరో పేరు అని చెప్పాలి, ఇంకా దాని గురించి రెండో మాట ఏమీ లేదు. అదే సమయంలో మీరేమో అనేక మంది చెప్పారు, సుశ్ర దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి వీళ్ళందరితో కూడా మీ ప్రయాణం జరిగింది. సినిమా సంగీతాన్ని తీసుకుంటే మోడర్న్ మ్యూజిక్కి, అంటే క్లాసికల్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్కి, ఆ రెండింటికి ఒక బ్రిడ్జ్ లాగా మీరు వర్క్ చేశారని చెప్పచ్చా? నేను వర్క్ చేసిన అంతమంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయటం. ఇప్పుడు రాజా గారు ఏ టైప్ మ్యూజిక్ అయినా చేయగలడు. అవును, అతనితో నా ట్రావెల్ జరిగింది అసిస్టెంట్గా. ఆయన హార్మోనిస్ట్గా, నేను గిటారిస్ట్గా. రాజా నాగేంద్ర దగ్గర, విజయభాస్కర్ గారి దగ్గర అక్కడ ప్రయాణం. అంటే మీ కంపోజిషన్లో కూడా రెండు వస్తుంటాయి కదా? అందుకనే వస్తుంది. నన్ను బాలు అనేవాడు, నువ్వు రాజేశ్వరరావు గారు కొడుకురా, నీ సంగీతం సత్యంగారు పోలికలు రా ఎక్కువ. అలాగా వెర్సిటైల్గా నేను చేయగలను సార్. అది అంటున్నాను, వెర్సిటైల్. రాజా గారిలాగా కావాలంటే రాజా గారిలాగా అనుకోగలను. మోడర్న్ కావాలి అంటే మైకిల్ జాక్సన్ స్టైల్. అంటే నాకు వినికిడి ఎక్కువ పెట్టుకుంటాను. టైం ఉన్నప్పుడు కారులో వెళ్తున్నప్పుడు మ్యూజిక్ వినటం. నన్ను బాలు గారితో 12 సార్లు అమెరికా వరల్డ్ అంతా తిరిగి వచ్చాం ప్రోగ్రామ్స్. దగ్గర 780 ప్రోగ్రామ్స్ బాలుగారి కచేరీలకంతా నేను వెళ్ళేవాడిని. అక్కడ నేను ఇళయరాజాని చూసి నేర్చుకున్నాను. ఆయన ఒకసారి ఏదో నాకు ఎవరో చెప్పారు, సింగపూర్కి బాలువే చెప్పాడు. సింగపూర్కి బాలు ఇళయరాజాని జీకే అందరిని తీసుకెళ్ళాడు, ఆర్కెస్ట్రాని. అందరూ సైట్ సీయింగ్కి వెళ్తే ఈయన అక్కడ ఏమేమి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి మ్యూజిక్ ఇవి ఉన్నాయి అని కలెక్ట్ చేశాడంట. అది నాకు అనిపించి నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. డిస్నీలాండ్ ఎన్నిసార్లు చూస్తాం, ట్విన్ టవర్స్ ఎన్నిసార్లు చూస్తాం, ఇది ఎన్నిసార్లు చూస్తాం. నేను మ్యూజిక్ షాప్స్కి మ్యూజిషియన్స్ ఎక్కడెక్కడ ఉంటారు అది కూడా నేను నేర్చుకున్నాను. ఎస్. నెక్స్ట్ నాన్నగారు రక్తం ఉంటుంది, సాలూరు రక్తం ఉంటుంది, దాంట్లో మెలడీ వచ్చేస్తుంది. నేను రాజకోటికి కూడా వాయించాను. రాజకోటి స్టైల్ ఎలా చేయాలని కూడా నాకు తెలుసు. నేను సినిమాలో ఎందుకో నాకు ఒక ఇది వచ్చి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. మ్యూజిక్ చాలా మంది నా మీద చాలా సానుభూతి చూపిస్తారు. పాపం ఇంత టాలెంట్ ఉంది, పాపం పైకి రాలేదు అంటారు నన్ను కూర్చోబెట్టుకునే. నేను నవ్వుతుంటాను వాళ్ళని, అరే బాబులు నేను చూపించలేదు ఇంట్రెస్ట్, నేను రెడీ అంటే చిరంజీవి గారు నన్ను వద్దనరు, రాఘవేంద్ర గారు వద్దనరు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు వద్దనరు. నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అని. అంటే అదే మీరు చెప్పారు వెర్సటైల్ అన్నారు కదా, అంటే క్లాసికల్గా నాన్నగారి టైప్. ఇప్పుడు పెండ్యాల గారి దగ్గర కూడా నేను పనిచేస్తాను. పెండ్యాల గారి దగ్గర నేను దగ్గర 3-4 years వర్క్ చేశాను. మరి ఆయన మ్యూజిక్ నాకు రాకుండా ఉంటుంది. చిత్రం బడారి చిత్రం పెండ్యాల గారే. చిత్రం నీలి మేఘాలలో దానికంటే పాట ఉందా? సిరిమల్ల నీవే తరరారి రారి మోహన్ రాగంలో దానికంటే పాట ఉంటుందా? రాజన్ నాగేంద్ర కదా? రాజన్ నాగేంద్ర గారికి నేను వాయించిన పాట. అవును. ఇవన్నీ నేను వాయించి వాళ్ళ దగ్గర
అందరి బుద్ధి నా బుర్రలో ఉన్నారనమాట వాళ్ళు. టీవీ రాజు గారు టీవీరాజు గారికి నామది నండగా తనని నాని నాని నా ఈ నామది చల్లగా ఏదో మీకు తెలిసి ఉండాలి, పెద్ద హిట్ ఇది. అవును, ఇది ఈయన ఎస్డి బర్మన్ గారు చేసిన పాటని ఆయన రీమేక్ చేశారు తెలుగులో. అవును, టీవీరాజు గారి దగ్గర కూడా వాయించాను. అంతా చలపతిరావు గారు, చలపతిరావు గారికి చాలా సినిమాలు వాయించాను. ఆయన దగ్గర నేను తర్వాత వెళ్ళడం మానేశాను. బెల్ట్ కర్ర పెట్టుకుంటాడు టేబుల్ దగ్గర. ఆయనకి ఆర్కెస్ట్రాలు వచ్చే టైమింగ్కి 7 o'clock టు కాల్ షీట్ ఒకటి ఉండేది, 9 to 1, 2 to 9 అలాగనమాట. 8:55కి అక్కడ సీట్లో కూర్చోవాలి, లేకపోతే గెట్ అవుట్. బాలు గారు అయినా సరే లేట్గా వస్తే అబ్బాయి నా కొడుకు అయి ఉండొచ్చు, అది కొడుకుని పిలుస్తారు ఆయన. సారీ లేదు మాస్టర్ గారు అక్కడ లేట్ అయింది. అక్కడ లేట్ అయితే నువ్వు వచ్చేయాలి. ఇది ఎవరు రికార్డు అనుకుంటున్నావు? చలపతిరావు. ఆయనకి ఆ పట్టింపు ఎక్కువ. ఆయన ఘంటసాల గారు శిష్యుడు కదా, రాజేశ్వరరావు గారు శిష్యుడు. చలపతిరావు గారు వాళ్ళిద్దరు కలిసి పాట కూడా ఓహో గులాబీ బాలా అందాల తానిత, అది పిబి శ్రీనివాస్ గారు. అది ఎవరు మ్యూజిక్ చేశారని అప్పుడు ఆ కాలంలో పోస్ట్ కార్డు ఉండేది. చాలా మంది బెట్టింగ్లు వేసుకునేవారండి ఎవరు చేశారని. ఇది రాజేశ్వరరావు గారు చలపతిరావు గారు ఇల్లరికంలో ఉన్న మజా అలాంటివే చేస్తారు. ఇది రాజేశ్వరరావు గారే చేస్తుంటారు. ఎందుకంటే నాన్నగారు 3 పాటలు, చలపతిరావు అంకులు 3 పాటలు ఏదో చేసినట్టు. మా నాన్నగారు అప్పుడు లేదు సార్ చలపతిరావు గారే చేశారు, నేను చేయలేదు అని. అప్పుడు మళ్ళీ అతను నేను ఓడిపోయాను సార్ మీరని నేను చెప్పాను. అలాగా సరదా వారిద్దరం మంచి బంధం కదా చలపతిరావు గారు. సో నాన్నగారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు సార్? సంస్కారం. మీకు తెలుసో తెలీదు, కృష్ణవేణి అనేది తమిళ్లో సరపంజరా అని ఒక సినిమా సార్. పుట్టన్న గారు పుట్టన్న కనగల్ అవుతా ఉంటే ఆ సినిమా పెద్ద హిట్, 1 year ఆడింది. పుట్టన్న గారు కన్నడ కదా, కన్నడ గారు. ఆ సినిమా సరపంజరా వచ్చి 1 year ఆడింది సినిమా. అది చిరంజీవి కృష్ణరాజు గారు గోపికృష్ణ మూవీస్. గోపికృష్ణ అంటే పెద్ద బ్యానర్ కదా. అప్పుడు దానికి నాన్నగారు అంటే ఎందుకు చిలక గోరింక అవన్నీ నాన్నగారే కదా చేశారు. అది నాన్నగారు అంటే చాలా ఇష్టం ఆయనకి. చేద్దాం డైరెక్టర్ వచ్చి వి మధుసూదన్ రావు గారు ఎవరో చేసినట్టున్నారు దానికి. ఇప్పుడు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నాన్నగారు చూస్తుంటే బట్ ఆ ఒరిజినల్ ఆ పాట ఈ నాన్నగారి సంగతి తెలిసి కూడా ఎవరో అక్కడ ఉన్నవాళ్ళు కృష్ణరాజు గారితో ప్రభాస్ వాళ్ళ నాన్నగారు, ప్రభాస్ ఫాదర్ సూర్యనారాయణ రాజు గారు, మేము పిలిచేవాళ్ళం. పెద్దరాజు గారు చిన్నరాజు గారిని పిలిచేవాళ్ళం. కృష్ణరాజు గారు పెద్దరాజు గారు, ప్రభాస్ వాళ్ళ ఫాదర్ సూర్యనారాయణ రాజు గారు, ఆయన్ని చిన్నరాజు గారిని పిలిచేవాళ్ళం మేము అప్పుడు. అలా కూర్చొని ఆయన కొంచెం దుడుకు అనమాట కృష్ణరాజు, ప్రభాస్ వాళ్ళ ఫాదర్. కృష్ణరాజు అప్పటికి కృష్ణరాజు వెనకాల నుంచి ఇలా అంటున్నారంట. ఆయనకి తెలుసు నాన్నగారి గురించి. ఈయన చిన్న వయసు కదా అప్పుడు, మేమే చిన్న పిల్లలు అప్పుడు, మాకు తెలియదు. తర్వాత మా బ్రదర్ చెప్పారు ఇది ఇన్స్టెంట్. సూర్యనారాయణ రాజు గారు మాస్టర్ గారు ఒకసారి వినొచ్చు కదా, అది బాధ పెద్ద హిట్ కదా అది ఇది అంటుంటే ఈయన చికాకు అయింది. నేను ఒక ట్యూన్ చేస్తాను వినండి, అది బాగాలేకపోతే పర్వాలేదు అది ఇది అని అంటూ వింటుంటే ఆయన మనసులో అదే ఉండిపోయింది సూర్యనారాయణ రాజు కృష్ణరాజు గారిని. అప్పుడు పాడి వినిపిస్తున్నారంట. అప్పుడు రికార్డ్ చేసి టేప్ రికార్డర్లో ఇదో అది ఆ పాట ఇది మాస్టర్ గారు చేస్తారు, ఇది వినండి అని అందరికీ వినిపిస్తున్నారంట. నాన్నగారు గమ్మున్నారంట. ప్రొడక్షన్ బాయ్ కాఫీ బిస్కెట్స్ తీసుకొచ్చి ఇచ్చాడంట. ఇచ్చేసి ఇలా వెళ్ళిపోతుంటే బాబు కొంచెం ఉండు బాబు, వీళ్ళందరూ విన్నారు, వారు విని వారి అభిప్రాయం చెప్తే బాగుంటుంది కదా, విని చెప్పు బాబు అన్నారు. షాక్, డడంగ్ 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 బ్యాంక్. కృష్ణరాజు గారికి అర్థమైపోయింది. కాఫీ తాగారు కదా ఈయన, అలా అందరూ వెళ్ళి రెస్ట్ రూమ్స్కి వెళ్ళి వస్తున్నారంట. మనిషి జంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్తే ల్యాండ్ ఫోను, మా ఇంటికి ఫోన్ చేస్తే మా అమ్మగారు వాళ్ళు వీళ్ళు లేదే గోపికృష్ణకే వెళ్ళారండి, కృష్ణరాజు గారు కంపోజింగ్కి వెళ్ళారండి అది ఇది అంటున్నారు. లేదు చూస్తే సఫారీ థియేటర్లో సినిమాలు చూస్తూ ఇంటికి వచ్చి ఏంటండి ఎక్కడికి వెళ్ళారు, భలే ఉంది సినిమా, భలే ఉంది సఫారీ థియేటర్, మీరు కూడా చూడండి మిస్ అవ్వదు అదే అనమాట. సో ఇప్పుడు ఆయన నేచర్ మీకు ఎవరికి వచ్చిందా మీ ఇంట్లో?
ఆ జంప్ చేయాలని పాత్ర జంపు లేదండి, నేను మొహం మీద అడిగేస్తూ ఉంటాను అన్నమాట. నేను అలా అడిగేసే నేను సినిమా ఇండస్ట్రీలో కొంచెం బాధపడి వచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీ వదిలేసే కాదు, మనం పెద్ద పుడిగా ఏదో ఇళయరాజా మానేశారంటే గొప్పగా అది వైరల్ అవుతుంది, రెహమాన్ మానేస్తే వైరల్ అవుతుంది. మనమేంటి ఆఫ్టర్ ఆల్ అదంతా ఏం లేదు, అంత మనం అంత ప్రూవ్ ఏం చేసుకోలేదు ఇండస్ట్రీలో. నాకు జరిగేది ఏంటంటే ఒక చిన్న సినిమా సార్, లో బడ్జెట్ సినిమా, ఆర్కెస్ట్రా లిస్ట్ వేసినప్పుడు అంతప్పుడు మాత్రం సార్ మన చిన్న బడ్జెట్ సినిమా సార్, మీరు జూలకటక నాకు పెళ్ళం కావాలి, ఇది దీని విషయం చెప్పాలి మీకు, ఇదొక ఇన్ఫర్మేషన్. పెళ్ళైన కొత్త మా అత్తగారు వాళ్ళు డాక్టర్, ఇప్పుడు ఏం సినిమా చేస్తున్నారండి అన్నారు, నాకు పెళ్ళం కావాలండి. ఆవిడ సిన్సియర్, ఇప్పుడే కదండి పెళ్ళి అయిందంటుంది ఆవిడ. అలాంటి సినిమాలు నాకు పెళ్ళం కావాలి, వాళ్ళు జడ తోలు బెల్ట్, దొంగ కోళ్ళు, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఇవన్నీ అన్నీ విజయబాబు నాయుడు గారు డైరెక్షన్. అదే అలాంటి సినిమాల్లో అంత అయిపోయింది, కంపోజింగ్ అంతా అయిపోయింది. నాకు వచ్చి చాలా రిచ్గా రావాలి వాసు గారు అని ఒక ఆయన చెప్పాడు. అలాగా సార్, ఏంటి మీరు రోజా సినిమా చూసారా? చూసాను సార్. అందులో చూసారా ఆ రిచ్నెస్ ఇదంటే? అలాగా సార్. అలా మా నాన్నగారు అనుకోండి మెల్లంగా జంప్ అయ్యేవారు. నేనే ఓపెన్గా అలా నేను గిటార్ పెట్టుకొని కంపోజ్ చేస్తాను, హార్మోనియం అంతా గిటార్ తీసి నా స్టాండ్లో పెట్టేసి మా అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇలా అన్నాను, వాళ్ళు కూడా ప్యాక్ చేసుకోమని. మీరు కాశ్మీరా సార్ మన సినిమా అంటే? మన విజయ గార్డెను అదే అక్కడే. కెమెరా సార్ పిసి శ్రీరామ? లేదు మా బావమరిదేనండి, మన డైరెక్టర్ గారు బావమరిదే. సరే మీకు సినిమా వచ్చి బడ్జెట్ ఇలా ఉండాలి, నా పాట మాత్రం రోజా సినిమా లెవెల్లో కావాలా, ఇంకెవరినైనా చూసుకోండి అని వచ్చేసాను. అప్పుడే చాలా హర్ట్ అయిపోయాను సార్, చాలా బాధపడిపోయాను. నాకు వచ్చేవన్నీ చిన్న, ఇప్పుడు డి రామానాయుడు గారు కూడా సినిమా పెద్ద సూపర్ హిట్ కాబట్టి నేను బతికిపోయాను. సూర్యగారు నాకు ఇచ్చారు, సురేష్ ప్రొడక్షన్స్ అనగానే ఆహా ఓహోని వెళ్తే అక్కడ నేను దాసరి గారిని అంకుల్ అనేవాడు. అంకుల్ ఎవరు అంకుల్ సినిమాలో అంటే, హలో బిడ్డ నేనే హీరో. తర్వాత వాడు ఉంటాడు సురేష్ ఉంటాడు, యమున కొత్తగా వస్తుంది అప్పుడు, యమున అన్నారు. సురేష్ ప్రొడక్షన్లో కూడా నన్ను ఏరుకున్నారంటే చిన్న సినిమా ఇవ్వటానికి. అది మీకు వచ్చిందంటే సినిమా చిన్న సినిమా ఉంటుందని బడ్జెట్ నిర్ణయానికి వచ్చేసి బడ్జెట్ మ్యూజిక్ డైరెక్టర్లో లో క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అయిపోయాను నేను. ఇలా కాదు ఇది ఇలా వస్తుంది. అప్పుడు నాకు కొంచెం ఇది వచ్చి టీవీ సీరియల్స్ మీద జంప్ అయ్యాను సార్. అవునవును. దానికి నాకు రామోజీరావు గారు, సుమన్ గారు, చాలా బాపినేడు గారు, కోనేరు బాపినేడు గారు, వాళ్ళు ముగ్గురు వల్ల నేను టీవీ సీరియల్స్ బిజీగా చేసుకొని, మన పేరు అప్పటికే అందరికీ తెలుసు అనమాట. ఇప్పటికే ఆ బంధం కొనసాగుతూనే ఉంది కదా. పోతాం బాపినేడు వాళ్ళందరితో కూడా చాలా గౌరవం బాపినేడు గారికి కూడా. ఈ టీవీలో బాగా అన్ని టీవీ ఛానల్స్కి పనిచేస్తుంది సార్.